జీవితం మొదలైన తర్వాత విద్య అనేది అంటే ఎల్కేజీ యూకేజీ తర్వాత మొదలైన తర్వాత 13 ఏళ్లకి జరిగే ఎగ్జామ్ మేడం ఇది. అవును అవును ఫస్ట్ సీరియస్ ఎగ్జామ్ అంటే పబ్లిక్ ఎగ్జామ్. అవును అప్పటిదాకా 2వ క్లాస్లో మార్కులు వచ్చినా రాపోయినా 3వ క్లాస్లోకి వెళ్ళిపోతాం, అవును 6వ క్లాస్లో మార్కులు వచ్చినా రాపోయినా 7వ క్లాస్కి వెళ్ళిపోతాం. కానీ ఇది 10వ క్లాస్ అనేది ఒక పరీక్ష, అవును మొట్టమొదటి సీరియస్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్లో గనక ఎవరన్నా విజయాన్ని సాధించగలిగితే ఆ స్ఫూర్తి వాళ్ళకి జీవితకాలం ఉంటుంది. అవును అలాగే 10th క్లాస్ అనేది ఎప్పుడూ కూడా ఒక కొలబద్దగా ఉంటుంది. ఆవిడ రేపు పొద్దున్న ఐఐటికి వెళ్ళొచ్చు, లేకపోతే ఎంబీబీఎస్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకే ఐఏఎస్కి వెళ్ళొచ్చు. బట్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనేది ఎప్పుడు కూడా ఒక కొలమానంగా ఉంటుంది. అవును ఆవిడ 600/600 చూస్తే అసలు ఎవరు ఇంటర్వ్యూ కూడా చేయరు ఇక. సో అటువంటి ఏజ్ని మనం కరెక్ట్గా పట్టుకొని అక్కడ కనుక మనం కరెక్ట్గా గ్రూ చేయగలిగితే పిల్లలు సక్సెస్ అనేది అవుతారు. సో చాలా అద్భుతమైన అంటే ఈ కాన్వర్సేషన్ చాలా అవసరం అమ్మా. బికాస్ చాలా మంది చిన్న చిన్న డౌట్లు ఉంటాయి. మీ ఫ్రెండ్స్లో ఉంటుంటారు కదా చాలా మంది, అంటే డౌట్లు ఉన్నాయి కానీ దే డోంట్ నో హౌ టు అప్రోచ్, పేపర్ ఎట్లా రాయాలి, ఎలా ఎక్కడెక్కడ చిన్న చిన్న తప్పుడు. ముందు ప్రీ ఫైనల్స్ అవి అయ్యాయి మీకు? ఎస్ మేడం. అయినప్పుడు నీకు ఎలా అనిపించింది? మీ ఫ్రెండ్స్తో పోల్చుకుంటారా మీరు? వాళ్ళే మార్క్స్ పోస్ట్ చేస్తారు మేడం. సో ఫ్రెండ్స్ ఏమన్నారు నీ మార్కులు విని? థ్రిల్డా? ఎస్ మేడం. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు స్కూల్లో? ఐ టాక్ విత్ ఎవ్రీవన్ మేడం. యూ టాక్ విత్ ఎవ్రీబడి, దట్స్ నైస్. దే వర్ ఆల్ థ్రిల్డ్ అండ్ మా స్కూల్లో సార్ టాపర్ చూస్తే కొంచెం మేము ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండేవాళ్ళం. మేమేం టాపర్స్ కాదు, కొంచెం బాగానే చదువుకుని పైకి వచ్చాం కానీ ఏదో. కానీ ఇలా అయితే కాదు సార్, ఇది ఒక రేర్ ఫినామినన్. అంటే ఇలా ఫుల్ మార్క్స్ రావడం. మీరు కూడా అంతేనా సార్? మమ్మల్ని అయితే మా చదువులు బాగా తక్కువేనండి. ఏదో భగవంతుడి దయ వల్ల ఫస్ట్ టైం పాస్ అయ్యాను 10th క్లాస్. అంటే సెకండ్ చాయిస్ తీసుకోకుండా ఫస్ట్ టైం పాస్ అయ్యాం. అదే పెద్ద విశేషం. అదే పెద్ద విశేషం. అప్పట్లో మమ్మల్ని అదే అడిగేవాళ్ళు, యారా అయిపోయిందా అనేవాళ్ళు. అయిపోయింది రా బాబాయ్. అట్లా ఉండేది మా చదువులు. అట్లా ఏదో ఇంటర్మీడియట్ చదివాం, ఏదో బీకామ్ చదివాం. అంతేగాని ఈరోజు పిల్లల చదువులు చూస్తుంటే చాలా ఫోకస్డ్గా ఉన్నారు. గ్రేట్ అండి. హార్టీ కంగ్రాచులేషన్స్ అమ్మా. ఈ రోజున ఆలివ్ మిఠాయి మిషన్ 10th క్లాస్ తరపున మరియు సుమన్ టీవీ తరపున మీకు మీ కుటుంబ సభ్యులకి ముందుగా గొప్ప శుభాకాంక్షలు. మీరు అనౌన్స్ చేయంగానే అసలు ఇలాంటి విజయాలు నమోదైతే అంటే ఇంకా మొదలు పెట్టకుండానే ఇంకా నెక్స్ట్ ఇయర్ ఏం రిజల్ట్స్ చూస్తామా అని నాకు బ్రహ్మాండమైన రిజల్ట్స్ చూడబోతున్నామని అది